హాయ్ అండి. ఇవాళ మామూలుగా మీకు మొక్కలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ చూపిస్తుంటాను కదా! ఇవాళ మిమ్మల్ని ఒక కొత్త ప్లేస్‌కి తీసుకెళ్ళబోతున్నాను. అది కూడా నేచర్‌కి సంబంధించిందే. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఆ స్థలం, అక్కడ విషయాలు అన్నీ మీకు పూర్తి డీటెయిల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి వడి. దిస్ ఈస్ మంజు. ఇవాళ మీకు ఒక క్షేత్ర దర్శనంతో పాటు దాని స్థల పురాణం మీకు చెప్పబోతున్నానండి. ఆ క్షేత్రం పేరు మొగలి దేవరకొండ. ఇది చిత్తూరు నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై టు బెంగళూరు హైవే రోడ్ మీదనే ఉంటుందన్నమాట. మొగిల్ నుంచి 5 కిలోమీటర్లు లోపలికి వెళ్తే దేవరకొండ వస్తుంది. ఇది ఒక కొండ ఎక్కి దిగి రెండో కొండ మీద ఉంటుందన్నమాట. ఇది దేవస్థానమే కాకుండా ప్రకృతి ప్రేమికులకి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. 2 కొండల మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది అండ్ చుట్టూ అడవి కూడా ఉంటుంది. నేను ఇక్కడ టైం ల్యాబ్స్ పెట్టాను. ఒకవేళ మీరు ఇది స్లో చేసుకొని చూసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. దారి చూడండి, దారి పొడవునా కూడా చెట్లు ఉంటాయి రోడ్డుకి 2 వైపులా కూడా. దీని తర్వాత ఇప్పుడు గూగుల్ మ్యాప్ స్క్రీన్ కూడా పెట్టానండి నేను ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఉన్నది మొగిలి నుంచి అలా దారి కనిపిస్తుంది కదా పైన గుడి వరకు. ఈ ఎల్లో కలర్ మార్క్ చేసిన దగ్గర నుంచి లెఫ్ట్ చిన్న దారి ఉంది కదా, అక్కడ నడిచి వెళ్ళే వాళ్ళైతే అక్కడ నుంచి వెళ్ళొచ్చు. వెహికల్ అయితే అలా ఆ రోడ్ నుంచి వెళ్తే సరిపోతుంది. ఇలా మీరు వెళ్ళేటప్పుడు మొగిలి ఇలా బోర్డు వస్తుందండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొగిలి అనే ఊరు వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ చూస్తే మీరు కొండ మీద ఒక చిన్న లైన్ కనిపిస్తుంది కదా వైట్ది, అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అనమాట. ఇది మొగిలి. ఇక్కడ నుంచి ఈ రోడ్లో లెఫ్ట్ వెళ్ళాలి. లోపలికి వెళ్తే నేరుగా అక్కడ ఊర్లో ఎవరినైనా దేవరకొండకి ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళు చెప్తారు. ఈ మొగిలి గుడి కూడా చాలా ప్రశస్తమైన కథ ఉందండి దీని వెనక కూడా. నేను ముందు పోస్ట్ చేస్తాను. మీరు ఈ రోడ్ చూస్తే తార్ రోడ్ కానీ అలాంటి రోడ్ ఏమీ ఉండదు. మీరు ఇలా వెళ్తూ ఉంటే ఫస్ట్ మీకు గోశాల వస్తుందండి, శివపార్వతుల గోశాల అని చెప్పి. ఆ గోశాల దాటుకున్న తర్వాత అలానే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక ఆర్చ్ వస్తుంది. అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడైతే. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కొండ మీద అనమాట మనం వెళ్ళే గుడి ఉండేది. సో అలా దారి వెంబడి వెళ్తూ ఉంటే ఇలానే ఉంటుంది మట్టి రోడ్డు. కాకపోతే నీట్గా ఉంటుందండి రోడ్డు, గతుకులు అట్లా ఏం లేకుండా. చూడండి చుట్టుపక్కల కూడా చెట్లు అవన్నీ చాలా అందంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కావాలి రొటీన్ లైఫ్ నుంచి అనే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ గోశాల తర్వాత ఆర్చ్ వస్తుందని చెప్పాను కదా అండి. ఇక్కడ రైట్ సైడ్ బావి ఇది ఆర్చ్ అనమాట, అండర్ కన్స్ట్రక్షను. ఇక్కడ కూడా వెహికల్స్ ఆపేసి ఈ ఆర్చ్ లోపల నుంచి ఇలా వెళ్ళొచ్చు అనమాట. మీరు గమనిస్తే ఈ ఆర్చ్ వెనకాల కనిపించేదే మనం వెళ్ళే కొండ. ఇక్కడ నుంచి వెళ్తే జస్ట్ ఒక 1 కిలోమీటర్ నడిచి వెళ్ళొచ్చు. అయితే వెహికల్లో అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. కాకపోతే వెహికల్లో చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవరికైనా నడిచి వెళ్ళగలిగే ఓపిక ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ శివపార్వతులు ఉన్నారు అన్న విషయం ఎలా తెలిసింది అంటే ఒక రైతు వల్ల అనమాట. ఆవులు మేపుకునే ఒక రైతు వల్ల. సో అతను ఒక ఆవు మాత్రం కొన్ని రోజుల నుంచి పాలు ఇవ్వకుండా మేత తినకుండా ఉంటే చాలా వరి అయిపోయి ఎందుకు ఇవ్వట్లేదు అని అలా ఆవుని ఫాలో అవుతూ వెళ్తే అక్కడ అసలు ఆవు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అన్నది ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్పబోతున్నానండి. యాక్చువల్గా నేను కాదు కానీ ఆ గుడిలో పూజ చేసే పూజారితోనే నేను అడిగి చెప్పించాను. సో ఆ పూర్తి వివరాలు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. ఆ గుడిలో పూజ చేసే పూజారి గారే మొత్తం డీటెయిల్స్ అన్నీ వివరంగా చెప్పారు. సో ఆల్మోస్ట్ ఇలా అండి. నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాను. సో మార్నింగ్ సన్ రైజ్ అప్పటికల్లా నేను టాప్ ఆఫ్ ది హిల్కి రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. ఇంకొక 1 మినిట్లో వెళ్ళిపోతాం అనమాట. ఇది నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే రోడ్ ఇంత నీట్గా లేకుండా ఉండింది. సో ఇప్పుడు మంచిగా రోడ్ బాగా చేశారు. అంటే కార్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా బాగు చేశారనమాట.
ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి రోడ్. ఆ కొండ కరెక్ట్గా మనం ఇప్పుడు ఆ సన్ ఎక్కడైతే కనిపిస్తున్నారో అక్కడ వరకు వెళ్తాం అనమాట. అక్కడనే ఉంటుంది మనం యాక్చువల్ టెంపుల్. ఇది ఎందుకు ప్రకృతి అంటే ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది అని అన్నానంటే, త్రూ అవుట్ చెట్ల మధ్యలోంచే వెళ్తామండి. ఇప్పుడైతే ఇంత పెద్ద దారి ఉంది, కానీ లాస్ట్ టైం నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడైతే ఇంత దారి అసలు లేదు కూడా. సో ఇదన్నమాట మనం చేరుకోవాలనుకున్న ప్లేస్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇదండి పార్క్ చేసేసాను వెహికల్. సో చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మనం వచ్చిన దారి సన్నగా కనిపిస్తుంది కదా, అదన్నమాట. ఇక్కడ కనిపించే వైట్ అది మొగిలి. ఈ రెడ్ కలర్ వైట్ కలర్ ఉన్న పిల్లర్స్ అది కిందకి వెళ్తామన్నమాట టెంపుల్కి. ఇది హిల్. ఈ కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుందన్నమాట. వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ముందు నెమలిని ప్రతిష్ఠిస్తున్నారనమాట ఇవాళ. సో అవి తీసుకొని వస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక ఇదండి ఇలా పార్క్ చేసిన తర్వాత ఇలా స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి అనమాట. ఇలా కిందికి వెళ్తే కింద చెప్పాను కదండి గుహ అని చెప్పి. యాక్చువల్గా ఈ కొండ లోపల ఉన్న గుహలోనే శివపార్వతులు కొలువై ఉంటారు అనమాట. ఆ రైతు గుహలోకి వచ్చారని చెప్పాను కదా, ఈ కొండ లోపల ఉన్నదే అనమాట. ఇప్పుడు అక్కడ మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, అదే మనం వచ్చిన దారి. ఇలా స్ట్రైట్గా లెఫ్ట్కి వచ్చేసాం మనం. ఇక్కడ మధ్యలోంచి ఇలా టువర్డ్స్ టెంపుల్ వస్తుంది కదా, అదనమాట మనం నడుచుకొని రావాలంటే వచ్చే దారి. మొత్తం చూడండి దట్టమైన అడవి. అదొక కొండ అనమాట అవతల కనిపిస్తున్నది. ఇక్కడ కోతులు కూడా ఉంటాయండి. ఫుల్ నేను పువ్వులు కవర్ తీసుకెళ్తే నా వెనక పడుతున్నారు. ఏం లేవని చెప్పి పువ్వులు అని చెప్పాను, కానీ అయినా చివరికి నా పువ్వుల కవర్ కూడా లాక్కొని వెళ్ళిపోయారు. సో ఇదన్నమాట టెంపుల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదండి కొండ మొత్తం. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ షెడ్ ఉంది కదా, షెడ్ తర్వాత అన్నమాట యాక్చువల్ టెంపుల్ ఉండేది. గుడికి వెళ్తాము, దండం పెట్టుకుంటాము, దేవుణ్ణి మాత్రమే చూస్తాము ఎక్కడైనా కూడా. కానీ ఇక్కడ దేవుడికి మాత్రమే పూజలు చేస్తారు. ఇక్కడ కోతులకి కూడా భోజనం అది పనిగా ప్రత్యేకంగా వడ్డిస్తారండి. అది ఇక్కడున్న స్పెషాలిటీ. కోతులకే కాదు మనుషులకు కూడా ఫుడ్ చేసి పెడతా ఉంటారు. గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ది వీడియో మీరు చూడొచ్చును. సో నేను వెళ్ళేటప్పటికి అన్ని ప్రతిమలు కడుగుతూ ఉన్నారనమాట. సో ఎలాగో వెళ్ళాం కదా అని మేము కూడా కడిగి పూజ చేసి అవన్నీ చేసాము ఇక్కడ. సో ఇక్కడ సారీ కట్టుకున్న ఆవిడ, ఆ వెనకాల ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అనమాట. నేను అందరం కలిసి పూజ చేసాము దేవుడికి. ఇక్కడ కనిపిస్తున్న ఖాళీ ప్లేసు షెడ్ లాగా వేశారు కదండి. నేను లాస్ట్ టైం కాదు, యాక్చువల్గా నేను 15 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ షెడ్ అదేమీ లేదండి. నేను మీకు చూపిస్తాను. స్టెప్స్ కూడా ఉండేవి కాదు. స్టెప్స్ అన్నీ ఇప్పుడు ఆ కొండని కట్ చేసి స్టెప్స్ లాగా చేశారనమాట. చాలా రాగా ఉండేది ఆ కొండ, ఉండేది ఆ గుహ లోపల దేవుడు ఉండేవాళ్ళు. ఇక్కడ భోజనాలు చేస్తారనమాట. భోజనాలు చేసి వడ్డిస్తారు. వచ్చే దారి కూడా వెహికల్ రావడానికి దారి ఉండేది కాదు అప్పట్లోని. ఈ నడిచి వచ్చే దారిలోని మల్లె పువ్వుల చెట్లు, కనకాంబరం చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉండేది. మంచిలో వాటర్ ఫాల్స్ లాగా అలాగా. సో ఇది యాక్చువల్ టెంపుల్ అనమాట. పూజ స్టార్ట్ అయింది. సో ఇప్పటి నుంచి నేను మాట్లాడటం మానేస్తానండి. మీరు పూజ చూసిన తర్వాత పూజారి గారే ఈ గుడి వివరాలన్నీ చెప్తారనమాట. ఇది పూర్వకాలం నుంచి ఉంది కొండ. భూమి పుట్టినప్పటి నుంచి ఉంది కొండ. ఇక్కడ యోగులు, సిద్ధులు, బైరాగులు, మునీశ్వరులు వాళ్ళు తపం చేసుకుంటా ఉన్నారు పూర్వకాలంలో. కాశీ పురాణంలో ఈ కొండ చరిత్ర ఉంది.
శివుడికి పార్వతీదేవికి ఇక్కడ వివాహం జరిగినట్లు కాశీ పురాణంలో ఉంది. తర్వాత కాలంలో ఇటువంటి కాలంలో ఒక మొగిలప్ప అనే వ్యక్తి ఈ కొండ లోపల గుహ ఉంది, ఆ గుహ ద్వారంలో ఆవు వెనకాల తోక పట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఆయన మహాయోగిగా మారిపోయినాడు. తర్వాత అక్కడ ఈశ్వరుడు పార్వతీదేవి లోపల ఉన్నట్టు ఆయన తెలుసుకొని ఆయన ద్వారాలో మొత్తం అందరికీ తెలిసింది. అంటే ఇక్కడ ఈశ్వరుడు పార్వతి ఉన్నట్టు లోపల ఇంకా లోపల గుహ లోపల వాళ్ళు ఉన్నారండి. తర్వాత మునీశ్వరులు వాళ్ళు ఇక్కడ తపం చేసుకునే దానికోసం అమ్మవారిని ప్రతిష్టాపన చేసి పూజ చేసుకుంటా ఉన్నాడు. అంటే గుహ అంటే దీని లోపల ఉంది, అది క్లోజ్ చేశారు. ఓకే. ఇప్పుడు పార్వతీదేవి ఉంటే ఇక్కడ నువ్వు ఎట్లా వచ్చినావు అని అడిగితే ఆవుతో పట్టుకుంటూ వచ్చినావని చెప్తే అక్కడ వాళ్ళందరూ కూడా ఈశ్వరుడు పార్వతీదేవి ప్రమద గణాలు వినాయకుడు అందరూ కూడా అక్కడ ఉందంట. ఉన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆయనకు ఆశీర్వాదం చేసి ఇక్కడ జరిగిన విషయం ఏమి బయట చెప్పకుండా ఉంటే నీకు అన్ని మంచి జరుగుతుంది, నీకేమైనా వరం కావాలంటే కోరుకోవాలంటే అప్పుడు నాకేం వరం వద్దు, నాకు ఆకలి కాకుండా ఉండాలా, భోజనం తినే పని లేకుండా ఉంటే చాలు అని చెప్పి కోరుకున్నాడు ఆయన. తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో భోజనం చేయకుండా మౌనంగా ఉంటూ ఎవరితోనో మాట్లాడకుండా అక్కడక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆయన. దాన్ని గమనించి వాళ్ళ భార్య ఏమో అయిపోయింది మా భర్తకి, ఎక్కడో భోజనం చేసుకుంటా ఉన్నాడు, ఇంట్లో భోజనం చేయలేదు అని చెప్పేసి ఆయన తగాదాలు పడుకుంటూ గట్టిగా నిలదీసి అడిగింది. ఆయన దేవతలు అప్పుడే అక్కడ చెప్పారంట, నువ్వు ఇక్కడ జరిగిన విషయం ఏమన్నా కానీ చెప్తే నువ్వు చనిపోతావు అని చెప్తున్నారు. అప్పుడు 7 ఊర్లు జనం చేర్పించి ఒక కట్టును పేర్పించి ప్లాస్టిక్ తయారు చేర్పించి దానిపైన పడుకొని ఆయన పూర్తి విషయం అంతా చెప్పినాడు. అప్పటికప్పుడు ఆయన శివైక్యమైపోయినాడు. తర్వాత అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ అప్పటి నుంచి పూజలు జరుగుతా ఉన్నాయి. జరుగుతా ఉంది. యోగులు, బైరాగులు, సిద్ధులు, మునీశ్వరులు. తర్వాత కాలంలో ఎంతో మంది చక్రవర్తులు, రాజులు, వాళ్ళ పరిపాలనలు వాళ్ళ విధంగా పూజలు నడిపించుకుంటూ అంటే దాదాపు ఎన్నేళ్ల క్రితం నుంచి ఉండొచ్చు, 400 నుంచి 500 సంవత్సరాలు. ఇందాక పూజారి గారు చెప్పారు కదా అండి, గుహలో తోక పట్టుకొని వెళ్ళారని. ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇదే అనమాట. ఇలా వెళ్ళి లోపలికి ఇలా రైట్ టర్న్ తీసుకుంటే మనకి గుడి, యాక్చువల్గా మనం ఇందాక చూసిన దేవుడు ప్రతిమలు ఉన్న ప్లేస్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చిన్న గేట్ ఉంది కదా అండి, ఇక్కడ అనమాట వాటర్. ఇప్పుడు గేట్ పెట్టారు కానీ ఇంతకు ముందు అయితే గేట్ అవేమి ఉండేవి కాదు. రోజు దేవుడి పూజకి ఈ వాటరే గేట్ ఓపెన్ చేసి యూజ్ చేస్తారనమాట ఇప్పటికీ కూడా. ఇక ఇక్కడ కాకుండా దేవుడి వెనక ఇందాక చూపించారు కదా, అక్కడ కూడా ఒక దారి అంటే గుహ ఓపెన్ ఉండేదన్నమాట. ఇప్పుడు పూజారి గారు ఎక్కడైతే నుంచున్నారో ఆ లెఫ్ట్ సైడ్లో ఉండేదన్నమాట ఇంతకు ముందు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతిమలు పార్వతీదేవి, శివుడు అండ్ విఘ్నేశ్వరుడు అన్నమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా దేవుని దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టి పంపిస్తారనమాట వెళ్ళే వాళ్ళని. ఇదే అనమాట గుడి పాకశాల. మార్నింగ్ 10 o'clock కల్లా వంటలన్నీ రెడీ అయిపోయాయి. ఇందాక ఒక ఫ్యామిలీ వచ్చారని చెప్పాను కదండి, ఆ ఫ్యామిలీలో వాళ్ళ బాబు అనమాట ఈ బాబు ఫస్ట్ బర్త్డే అనమాట ఈరోజు. సో అభిషేకం చేయించి ఇక్కడే బర్త్డే సెలబ్రేషన్ చేశారు. ఇదండి దారి లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంది కదా, అది రోడ్ అనమాట. అంటే వెహికల్స్ వచ్చే రోడ్డు. మనం ఎలా వెళ్ళి అలా లెఫ్ట్ టర్న్ తీసుకొని వస్తాము. అదే మధ్యలోంచి నడక దారి అని చెప్పాను కదా, ఇక్కడ చూస్తున్నారా ఇవండి మెట్లు నడిచి రావాలంటే కొంచెం డేంజరస్గా ఉంటుంది. అదిగోండి ఆ మధ్యలో ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, అక్కడికి రాగానే వీళ్ళు పైన వాళ్ళు చూసి ఎంతమంది వస్తున్నారు అని వాళ్ళకి తగ్గట్టు ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసేస్తారనమాట. అంటే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళకి సరిపడా ఫుడ్ రెడీగా ఉంటుంది.
సో అలా మేము 15 years బ్యాక్ వచ్చినప్పుడు మాకు తెలియదు అనమాట. ఒక అవ్వ ఉంటుంది, పాలు ఎప్పుడు ఒక ఆవు ఉంటుంది, పాలు ఎప్పుడు ఇస్తూ ఉంటుంది, అవ్వ భోజనం పెడుతుంటే ఇలా కథలు వినేవాళ్ళము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్ కథ తెలిసిందనమాట. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే లెఫ్ట్ సైడు రోడ్డు దారి, ఇలా మధ్యలోకి వస్తే టెంపుల్కి వస్తామన్నమాట. కానీ ఎవరైనా నడిచి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. ఈ నడక దారి ఎలా ఉంటుందంటే స్టెప్స్ ఏమీ ఉండవండి, రాళ్ళు పేర్చి ఉంటారు. ఒకవేళ కొంచెం స్లిప్పరీగా కూడా ఉంటుంది. కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ నడవలేని వాళ్ళు కానీ ఈ దారిలో రాకపోవటమే మంచిది. కొంచెం అట్లాగా కొండలు గుట్టలు ఎక్కడం ఇష్టం ఉన్న వాళ్ళైతే నడిచి వస్తే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఆ వైట్ కలర్ కనిపిస్తుంది కదండి, ఈ కొండకు అవతల అది బెంగళూరు హైవే అన్నమాట. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే బెంగళూరు హైవే. అవ మీ ఫోటో తీసుకుంటాండా. మీరు కష్టపడతా ఉన్నారు కాబట్టి అట్నే తీయాలా. పొంగల్ అది పొంగల్ అన్నమా, బెల్లం అన్నం. ఇది సుశీలమ్మ. అంకుల్ మీ పేరా? బాలాజీ. బి బాలాజీ. మీరు ఓన్లీ కుకింగ్ సెక్షనా? మీరు మేనేజ్మెంటా? మేనేజ్మెంటా? మీరు వడ్డిస్తారా? ఓకే. గోరుచిక్కుడుకాయ ఫ్రై, పుదీనా చట్నీ, రసం, సొరకాయ సాంబార్ అండ్ ఇదేమో రైస్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనసు నింపుకొని, అంటే మనశ్శాంతితో మనసు నింపుకోవడంతో పాటు పొట్టు కూడా నింపుకొని వెళ్తారనమాట. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వడ్డించినట్టు చాలా రకాలు వడ్డిస్తారు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మనుషులకే కాకుండానండి వీళ్ళు సెపరేట్గా కొండ మీద కోతులు ఉంటాయని వాళ్ళకు కూడా సెపరేట్గా చేస్తారు. ఇందాక బెల్లం అన్నం అని చెప్పారు కదా, పక్కన రైస్ అన్నారు కదా, ఆ రైస్ యాక్చువల్గా కారం పొంగల్ చేసి కోతులకి వడ్డించడం కోసం పెట్టారనమాట. ఇక్కడ కోతులకి ఇంకా గోశాల కూడా ఉందండి. 100 వరకు కూడా ఆవులు ఉన్నాయి. ఇదిగోండి ఇలా పెట్టేసారు. నేను యాక్చువల్గా కోతులకి పెట్టినప్పుడు కూడా నేను తింటున్నాను అనమాట. సో అందుకని ఎక్కువ కోతులు ఉన్నప్పుడు తీయలేకపోయాను. ఇక్కడ ఇలా కొంచెం పెట్టేస్తారనమాట ఈ బండ మీద. వచ్చి తినేసి వేగోండి ఇవన్నీ తినేసి రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ పొయ్యి పెట్టి ఆపేసిన దగ్గర కొన్ని నీళ్లు పోసి పెడితే కొంచెం వెచ్చగా ఉన్నట్టున్నాయి, ఆ వాటర్లో ఆడుకుంటున్నాయి అన్నమాట. ఇదండి దేవరకొండ ఈశ్వరుడు మొగలేశ్వర స్వామి గుడి గురించిన విశేషాలు. ఇది ఇంకొక పార్ట్ ఉంది. ఈ కొండ గుహ లోపల శివుడు ఉన్నాడు కదా, ఆ గుహ అంటే ఆ కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. సో మొత్తం లాంగ్ అవుతుందని చెప్పి నేను అది ఇంకొక పార్ట్లో పెడుతున్నాను. ఇక్కడ వరకు అయితే శివాలయం గురించి మాత్రమే, మొగలేశ్వర స్వామి గుడి గురించి మాత్రమేనండి. ఫర్దర్ వీడియోలో మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా చూడొచ్చు. దాన్ని ఇంకా కొన్ని విషయాలతో పాటు మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి వలి.